నానమ్మల సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బాబురావు గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, దేవస్థాన కమిటీ మాజీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దినాన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి బీబీనగర్ మండల ప్రెస్ క్లబ్ నాయకులు, అలాగే మన గ్రామానికి సంబంధించిన కానీ మండలానికి సంబంధించిన కానీ ఏదైనా మనం కొట్లాడలేంది ఇలా పత్రిక ద్వారా మన సమస్యలను వినిపించే ఒక గలం మన గ్రామాల్లో ఉండడం ఒక గర్వకారణం మనకి. అలాంటి గలము ఇవాళ సుదర్శనను మనం పిలుచుకోవడం చాలా సంతోషకరము. మరి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ యొక్క ఉద్దేశాలు, ముఖ్య ఉద్దేశాలు మనం గత వారము 15 వారాల నుంచి తెలియజేస్తున్నాం. 16 వారానికి వచ్చాము. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఒకటే అన్నాడు, స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛ అని కొంతమంది నాయకులు అంటే స్వేచ్ఛ కాదు, సమానత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది అన్నటువంటి తెలియజేసిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి స్వేచ్ఛ, సమానత్వం మన సమాజంలో ఎప్పుడైతే మరి మొదలవుతుందో అప్పుడు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారు ఏ విధమైనటువంటి నిద్రలేని రాత్రులు మనం గత వారం కూడా చెప్పుకున్నాం. 1931వ సంవత్సరము రౌండ్ టేబుల్ సమావేశానికి మరి అంబేద్కర్ గారు, అలాగే మన దేశం నుంచి జిన్నా గారు, మహాత్మా గాంధీ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు ఆ దినాన కూడా, ఎందుకంటే మనం ఈ దినాన మరి అన్నను పిలుచుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేయాలని నేను మాట్లాడదలుచుకున్నాను. ఆ రోజు పత్రికా విలేకరులు బ్రిటిష్ వారు కానీ అందరూ ఉన్నప్పుడు ఈ పత్రికా విలేకరులు అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకోసం వచ్చినటువంటి రీతిలో వారు మరి అధ్యయనం చేసినప్పుడు అందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడానికై వెళ్ళారంట. మహాత్మా గాంధీ దగ్గర వెళ్ళినప్పుడు 10 గంటలకు ఆయన నిద్రిస్తున్నారు అనేసి పడుకున్నాడండి, మీరు వెళ్ళండి అని చెప్పారంట. తర్వాత జిన్నా దగ్గర వెళ్తే జిన్నా కూడా అనుకున్నాను చెప్పడం జరిగింది. తర్వాత 12-2 కావస్తుందట మధ్యరాత్రి. 2 గంటలకు అంబేద్కర్ దగ్గరికి పోయి చూస్తే ఒక పేపర్ పట్టుకొని ఒక లైట్ కింద రాసుకుంటూ ఉన్నాడంట. అయితే అంబేద్కర్ కలవచ్చా సార్ అంటే రండి అని చెప్పి అంబేద్కర్ మీరు ఏం చేస్తారని అడిగారంట. అడిగితే మా జాతి ప్రజలు ఇంకా అందరు నిద్రించారు, మీరు ఇంకా నిద్రించట్లేరంటే వారి ప్రజలు స్వేచ్ఛగా మరి అన్ని విధాల అభివృద్ధి చెందారు, నా ప్రజలు ఇంకా అణగారినటువంటి ప్రాంతాల్లో ఉంటున్నారు, వస్త్రాలు లేక ఇబ్బందులకు నేను ఎదుర్కొన్న సమస్యలు వారు ఫ్యూచర్లో ఎదుర్కోవద్దు అనేసి అంబేద్కర్ గారు 20 గంటలు శ్రమించి 4 గంటలు మాత్రమే నిద్రించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నాయకుని మేము కలిగి ఉన్నాం. అలాంటి ఆ రోజు ఆయన ఆ విధంగా చేసిన కారణం చేత ఈ దినాన మనం నిజంగా కూడా ఈరోజు నిలబడి స్వేచ్ఛగా, సమానత్వం కలిగి మాట్లాడగలుగుతున్నాము, లేకుంటే హక్కుల కొరకు పోరాడగలుగుతున్నాము, లేకుంటే ఈ విధమైనటువంటి మనం ఏదిగైనా క్వశ్చన్ చేయాలంటే ఇలా అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటాం. ఇలా అమెరికాలో కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొట్లాడిన నాయకులను ఫోటోలు పెట్టుకోవట్లేదు. ఇవాళ ఒక చేతిలో వారి పిల్లలను ఉద్యమాలు చేయాలంటే ఇలా అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని అమెరికాలో కూడా అంబేద్కర్ గారి ఫోటో కానీ ఉద్యమాన్ని అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వారు ధైర్యం చేసి ఉద్యమాలు చేస్తున్నాడు. అలాంటి గొప్ప దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారిని ఈ దినాన మనము ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మరి ముందుకొచ్చి అలాంటి ప్రేరేపణపూర్వకమైనటువంటి ఆలోచన కలిగి ముందుకు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో అనేకులు మరి చేరి మరి అంబేద్కర్ గారి ఆశయాలు ఏంది, మన హక్కులేంది, అసలు ఏందనేది తెలుసుకొని ఈ రీతిలో ఇంకా కూడా మనం ఉంటున్నాం అనమాట. కాబట్టి దయచేసి గ్రామ పౌరులు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకున్నట్లయితే నిజంగా కూడా సమానత్వము, మన హక్కులను తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి అందుకోసమే ఈ జ్ఞానమాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో ముందున్నటువంటి రోజులలో మీరు అందరూ గ్రామ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ దినాన మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నకు కూడా, సుదర్శన్ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. జ్ఞానమాల నిర్వహిస్తున్న ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాబుకా గారికి, కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా మన ఆర్ముల దర్శన గారికి, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులకు, మండల అధ్యక్షులకు, దేవస్థాన కమిటీ చైర్మన్ల ప్రతి ఒక్కరు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జ్ఞానమాల ప్రోగ్రాంకి ఇంత మన యాదాద్రి భువనగిరిలో ఫస్ట్ మన ఊర్లో కావడం సంతోషకరం. అంబేద్కర్ ఆశయాలు మనము నెరవేర్చామని కోరికతోటి ముందరికి వెళ్తున్నాం. ఒకప్పుడు మనము ఊరవతలు ఉండి ఇప్పుడు ఊర్లోకి వస్తే నడిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి, మన పాదాలు అపవిత్రం అవుతాయని చెప్పి మనకు తాటి కొమ్మ కట్టిన రోజుల నుంచి మనం నడిముడిన నిలబడి ప్రతి విషయంలో ప్రశ్నించే స్థాయికి ఎదగడం కేవలం అంబేద్కర్ గారి ఆశయాలు మనము తెలుసుకోవడమే ముఖ్య కారణం.
అంబేద్కర్ గారు చదువు కోసం అమెరికాకి వెళ్ళినప్పుడు అప్పట్లో స్కాలర్షిప్ అంటే చాలా కష్టం. అప్పుడు బరోడా ఆస్థానం నుంచి అతను స్కాలర్షిప్ తీసుకొని ఎట్ ఏ టైం పిహెచ్డి, ఎంఏ, ఎల్ఎల్బి ఒకటేసారి చేసి మళ్ళీ తిరిగి ఇండియాకు, ఢిల్లీకి, మహారాష్ట్రకు వచ్చి మళ్ళీ చదువు కోసం అమెరికాకి వెళ్ళాలి. అప్పుడు స్కాలర్షిప్ కోసం మళ్ళీ బాధ. అలాంటి పరిస్థితులలో మళ్ళీ మన ఛత్రపతి శివాజీ మహారాజు మన్వడు సాహు మహారాజు ఆస్థానంలో మళ్ళీ స్కాలర్షిప్ తీసుకొని చదువు నిమిత్తమై మళ్ళీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు. అలాంటి టైంలో డబ్బులు అంటే ఇప్పుడు ఈ రోజులలో మన కంపెనీలలో ఏదో చేసినా సరే జీతాలు వస్తే పర్లేదు, అప్పుడు డబ్బులు అంటే కష్టం. అలాంటి సమయంలో మన తల్లి రమాబాయికి అంబేద్కర్ లేఖ రాసి నాకు డబ్బులు కావాలి, నేను చదువుకోవాలి అన్నప్పుడు రమాబాయి గారు పిడికలు చేసి అమ్మి 500 రూపాయలు అంబేద్కర్ గారికి పంపించినప్పుడు అతను ఆ చదువు పూర్తి చేసి అమెరికా రావడం, మన ఇండియాకి రావడం జరిగింది. 500 రూపాయలు పంపించిన పరిస్థితి బాగానే ఉంది, కానీ ఈమెకి ఏంటి పరిస్థితి? ఈమె ఫుడ్ ఎట్లా? ఒకటే పూట తినేది, పిల్లలకు పాలు, అలాంటి పరిస్థితి ఎట్లా ఉండే? అంత కష్టపడి అంబేద్కర్ గారు నిలబెట్టిందంటే దాని తల్లిదండ్రులు రమాబాయి గారు. ఇలాంటి సంగతులు మనం ఇలాంటి ప్రోగ్రాం తెలుసుకోవడం చాలా సంతోషకరం. నాకు ఇచ్చిన సమయం బట్టి మీ అందరికీ థ్యాంక్స్. జై భీమ్. ఇవాళ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 16వ వారం 16వ వారాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. దీంట్లో ముఖ్య అతిథిగా, ఈ ఒక వారానికి ముఖ్య అతిథిగా మరి ఆర్ముల దర్శన్ గారిని పిలవడం ఇంకా చాలా సంతోషం. ఈ అంబేద్కర్ జ్ఞానమాల ఉద్దేశానికి ఇవాళ న్యాయం జరిగిందని అనుకుంటా. నేను ఎందుకు అనుకుంటా అంటే, వాస్తవానికి అంబేద్కరు స్వాతంత్రం రాకముందుకు తన ఆయుధము ఓన్లీ పత్రిక, పేపరే తన ఆయుధం కూడా. ఆ పేపర్ ద్వారా తనకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియాలంటే ఆ రోజుల్లో ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ ఇవన్నీ లేవు. ఓన్లీ పేపర్, ఒక పేపర్ స్థాపించిన ఆయన కూడా, మూక్ నానక్ పత్రిక అని ఏదో ఒక పేపర్ ద్వారా తనంతుగా తను అది ఫస్ట్గా ఆయుధంగా చేసుకొని ఈ సమాజానికి ఎంతో మేలు చేసి ఇక్కడ దాకా మనం వచ్చినందుకు, అందులో అదే పత్రికకు వారసుడైన దర్శన్ నిలవడం అనేది చాలా సంతోషకరమైన తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికి మరొకసారి ధన్యవాదాలు. అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా గ్రామ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్ఞానమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఉమ్మడి నల్లగొండలోనే మన కొండమడు గ్రామంలో ఈ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చూస్తుంటాను అసలు ఇక్కడ కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తలేదు. మన గ్రామంలో ఉన్నటువంటి యువకులకు ఈ చైతన్యం రావడం ముఖ్యంగా అభినందనీయం. ఎందుకంటే ఒక అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇక ముందు కూడా యువత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవడం పట్ల ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.